నంద్యాల జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంట లింగాలగట్టు సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. శ్రీశైలం జలాశయం గేట్ల ఎత్తడం మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుండడంతో శ్రీశైలం మండలంలో కురిసిన వర్షానికి పైగా శ్రీశైలం డ్యాం గేట్లు 10 రోజులుగా ఎత్తి ఉండడంతో జల్లులు కొండ మీద పడడం, కొండంత బాగా నాని ఉండడంతో కొండ చర్యలు వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చర్యలు విరిగి బండరాళ్లు తెలంగాణ ఆంధ్రని కలిపే రహదారిపై పడ్డాయి. జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చర్యలు విరిగిపడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చర్యలు మధ్యాహ్నం సమయంలో విరిగిపడడంతో వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చర్యలు బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలానే జలాశయం రేడియల్ కృష్ణా సమయంలో నీటి తుంపర్లు పడడంతో గతంలోనూ కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలాగే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగిపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రిపూట సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండ చర్యలు విరిగిపడితే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు ఎన్నో సందర్భాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నా శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.